హలో! వెల్కమ్ టు ఆర్‌టీవీ. నా పేరు దీప్తి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రియల్ ఎస్టేట్ గురించి. మనలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. డబ్బులు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని. లైక్ రియల్ ఎస్టేట్‌లో చేస్తే మంచిదా? అట్లానే స్టాక్ మార్కెట్‌లో చేస్తే మంచిదా అని. కొంతమంది ఆడవాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని ఎలా డబ్బు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. అండ్ ఇది ఎలక్షన్స్ టైమ్. సో, ఈ ఎలక్షన్స్ టైమ్‌లో అసలు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? కాదా? ఇలాంటి సందేహాలన్నీ మనం తెలుసుకుందాం. సో, ఈ ఈ సందేహాలు తీర్చడానికి మన ముందున్నారు ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్ కొంతమంది అనుకుంటారు తక్కువ టైంలో ఎ డబ్బులు సంపాదించాలి అని. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్‌లో. సో, ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయంటారు వాళ్ళకి? రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ రోటీ కపడా మకాన్. అంతకుముందు చాలా సార్లు చెప్పాను. మళ్ళీ నాకు ఇష్టమైన పదం రోటీ కపడా మకాన్. ఎందుకంటే మన ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది పబ్లిక్‌లో మనం బిజినెస్‌లో ఉన్నాము. రోటీ తిండి, కపడా బట్ట, గూడు. సో, గూడు మనం ప్రొవైడ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే అందరూ చేయలేం. అందరికీ పెళ్ళిళ్ళు చేయలేం, అందరికీ ఇల్లులు కొనిపించలేం. ఆ 2 చేయగలిగారంటే దే హ్యావ్ ఎ గుడ్ ప్రాస్పెక్ట్. సో, ఇక్కడ మీరు అడిగిన క్వెషన్ నేనేం చెప్తానంటే, బిజినెస్ ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఎక్కడైనా నిలకడ అనేది ఉండాలి. చాలామంది ఈరోజు యువతకి ఏంటంటే, ఒక దగ్గర గట్టిగా పావుగంట సేపు కూర్చోలేడు. మీరు ఎవరైనా చూడండి, మీ మీ సన్ గాని, మీ బ్రదర్ పావుగంట సేపు కుర్చీలో కదలకుండా కూర్చోమనండి. కూర్చోలేడు. అది మిస్సింగ్ ఉంది. ఎవ్రీబడీ ఈజ్ అండర్ ద డిజిటల్ వాట్సాప్ గానీ, ఆ డిజిటల్‌ని పాజిటివ్‌గా వాడుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రాజమౌళి గారు. సినిమాలో గ్రాఫిక్స్ పెట్టి ఆయన వందల వేలు కోట్లు టర్నోవర్ చేస్తున్నాడు. సో, పాజిటివ్ సెన్స్. పిల్లలు ఏం చేస్తున్నారు, అందులో నెగిటివ్స్ తీసుకుంటారు కానీ పాజిటివ్స్ చూడట్లే. యంగ్ జనరేషన్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ లేడీ, పర్టికులర్ పర్సన్, పర్టికులర్ ఎంప్లాయీ, పర్టికులర్ బాస్. అంతేగాని డోంట్ సీ ఎట్ నెగిటివ్. నెగిటివ్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. మీకుంటాయి, నాకుంటాయి, కెమెరా అందరికీ ఉంటాయి. బట్ లుక్ ఎట్ పాజిటివ్. అది మర్చిపోయాం మనం. సో, మన సినిమా చూసేదంటే ప్రతి సినిమా కూడా చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, చిన్న హీరో అయినా, పెద్ద హీరో ఒక మెసేజ్ ఉంటుంది లాస్ట్‌లో. ఆ మెసేజ్‌ని మనం మెసేజ్ ముందు చేసినవన్నీ గమనిస్తాం. ఆ మెసేజ్‌ని మాత్రం పట్టించుకోం. సో, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు బిజినెస్ చేయనప్పుడు ఒక కమిట్మెంట్ ఉండాలి. బిజినెస్ అంటే ఏంటి? యు ఆర్ ద బాస్ ఆఫ్ యువర్ బిజినెస్. యూ డోంట్ హ్యావ్ ఎనీ బాస్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు మీకు ఇక్కడ బాస్ ఉన్నాడు. మీరు ఏదైనా తప్పు చేస్తే బాస్ కెన్ టేక్ కేర్. ఇప్పుడు మీరే బిజినెస్ ఉన్నారండి, మీరే తప్పు చేస్తే మీ బిజినెస్ నాశనం అయిపోతుంది. సో, ఇండస్ట్రీలో మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్‌తో ఎక్కువ చేసే బిజినెస్ 4, 5 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఉంది మీ దగ్గర. యూ కెన్ డూ లాట్ ఆఫ్ బిజినెస్ విత్ మొబైల్. మొబైల్‌లో ఇప్పుడున్న మీ ఏజ్ 10, 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చూసుకుంటే 1000, 2000 కాంటాక్ట్స్ అయితే ఉంటాయి కదా టెలిఫోన్‌లో, మొబైల్‌లో. ఆ 2000, 3000 కాంటాక్ట్స్‌తో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి ఏ డబ్బులు అక్కర్లేదు. ఆ కాంటాక్ట్స్‌ని, ఆ నెట్వర్కింగ్‌ని ఎలాగా యూజ్ చేసుకోవాలనేది మా రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీలో ట్రైనింగ్ చేస్తాం. అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ సింపుల్ స్మార్ట్ ఫోన్, యూ కెన్ ఎర్న్ ఇన్ థౌజండ్స్ అండ్ లాక్స్ పర్ యానం, పర్ మంత్. అది పాసిబిలిటీ ఉంది. అయితే అది ఎలాగ చెయ్యాలి, ఎలాగ చేస్తే వస్తదనేది వీల్ హ్యావ్ టు గెట్ ట్రైన్డ్. ఎందుకంటే టెర్మినాలజీ తెలుసుకోవాలి, ఎలాగ పంపించాలో తెలియాలి. మీకు 2000 మంది ఉంటే మీ చేతిలో 20 మంది బయర్స్ ఉన్నట్టే మీ చేతి. దట్స్ నాట్ మై ప్రెడిక్షన్. నెట్వర్క్ ఈజ్ నెట్ వర్త్. దట్స్ ఎ ప్రాబ్లం. నేను ఒక టైటిల్ కూడా మాట్లాడాను. నెట్వర్క్ ఈజ్ నెట్ వర్త్. సో, మీకున్న పరిచయాల్ని దాన్ని బిజినెస్‌గా ఎలా చేసుకోవాలి, బిజినెస్‌లో ఎలా మార్చుకోవాలి. ఏంటంటే రియల్ ఎస్టేట్‌కి కావాల్సింది ట్రస్ట్ ఫ్యాక్టర్. బేసికల్‌గా టీ ఫ్యాక్టర్. ఆ టీ ఫ్యాక్టర్ ఉంటే మిమ్మల్ని నమ్ముతారు. జనరల్‌గా రియల్ ఎస్టేట్‌లో కొత్త వాళ్ళని ఎవరు నమ్మం మనం. ఎందుకు నమ్మమంటే ఏం చేస్తుందో ఈ అమ్మాయి రియల్ ఎస్టేట్‌లో ఉందా, నాకు తెలుసా లేదా, లేకపోతే వీళ్ళు వాళ్ళు అయితే గ్రూప్ ఆఫ్ అయిపోయి మోసం చేస్తున్నారు. ఇవన్నీ అపోహలు ఉంటాయి. అందరూ చేయకపోవచ్చు. 10 మందిలో ఒకరిద్దరు చేస్తారు కాబట్టి మిగతా 8 మంది కూడా చెడ్డవాళ్ళు అనుకుంటారు. మంచివాళ్ళు కూడా ఉన్నారు. సో, ఒక బిజినెస్ ఏంటంటే మొబైల్ ఉంటే ఎలా చేయాలనేది మనం చెప్తాం. మొబైల్ అనేది ప్రతి ఒక్కరికి ఈ మధ్యలో హస్బెండ్ ఉన్నా, వైఫ్ ఉన్నా, వెహికల్ ఉన్నా మొబైల్ లేకపోతే వైఫ్ లేనట్టే ఫీల్ అవుతాం మనం. ఇన్‌ఫాక్ట్ టైమ్ యూఆర్ స్పెండింగ్ మోర్ ఆన్ సోషల్ మీడియా దాన్ విత్ హస్బెండ్ ఆర్ వైఫ్ కంటే. అవునా? చిల్డ్రన్ బాయ్. అది ఆ మీడియా వాడినప్పుడు కరెక్ట్‌గా వాడుకుంటే ప్రొఫెషనల్ వేలో యూ కెన్ మేక్ మనీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కంట్రీ. రెండోది మీరు చూసుకుంటే మాకు రియల్ ఎస్టేట్‌కి సైట్ విజిట్స్ అవసరం. అంటే ఇప్పుడు మన సిటీలో ఉంటారు. వాళ్ళు ఎక్కడో షాద్ నగరో, లేకపోతే శ్రీశైలమేవో, లేకపోతే శంకరపల్లి ఎక్కడో దగ్గర వెళ్తుంటారు. ప్రతి ఒక్కడికి వెహికల్ కావాలి. వాట్ యూ కెన్ డూ, యూ కెన్ టేక్ వన్ వెహికల్, ఒక కారు, చిన్న కారు కొనుక్కొని లీజ్‌కి ఇవ్వచ్చు కంపెనీస్‌కి.
అంటే అద్దెకి ఇవ్వచ్చు, నెలకి ఇంత అని ఇస్తారు ఒకటి. రెండోది, లేదా మీరే డ్రైవర్గా ఉండి ఈ బిజినెస్ కండక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక రోజు వెళ్ళినందుకు ఇంత అని వాళ్ళకి రూల్స్ ఉంటాయి. 80 కిలోమీటర్స్ 8 అవర్స్ ఇంత డబ్బులు కట్టాలి, 4 అవర్స్ 40 కిలోమీటర్స్ కట్టాలి. సో ఈజీగా నాకు తెలిసి ఒక క్యాబ్ కనుక నువ్వు ఒక 50,000 10,000 ఇచ్చి నువ్వు డౌన్ పేమెంట్ పెట్టి కార్ తీసుకుంటే వితిన్ 2-3 ఇయర్స్ యూ విల్ రికవర్ ది కార్ అండ్ యూ విల్ ఆల్సో సర్వైవ్. సో నెలకి 50,000 నుండి ₹1,00,000 సంపాదించే అవకాశం ఉంది విత్ మినిమం ఇన్వెస్ట్మెంట్, మేజర్ రిటర్న్స్. సో బిజినెస్లో పెట్టుకుంటే రియల్ ఎస్టేట్కి ప్రతి కంపెనీకి కూడా సండే సాటర్డే రాగానే 30, 40, 50, 100 సైట్ విజిట్లు అవుతాయి. యూ ఐడెంటిఫై 2-3 కంపెనీస్, వాళ్ళు ఒక వెహికల్ ఉంటే పెట్టుకుంటే మీకు ర్యాండమ్గా ఇప్పుడు ఊబర్ కానీ మీరు ర్యాపిడో కానీ ఇవన్నీ తీసుకుంటే తక్కువ బిజినెస్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏం లీడ్ జనరేట్ చేయరు, ఆ జనరేట్ చేసిన 30-40% తీసుకొని వీళ్ళకి ఎంతో కొంత ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్లో కూడా మీరు కంపెనీస్తో టైప్ పెట్టుకుంటే మీరు ఒక కారు ఉంటే మీరు డ్రైవ్ చేయొచ్చు, 2-3 ఉంటే మీరు డ్రైవ్ చేసి మిగతా డ్రైవర్ పెట్టుకోవచ్చు. ఐదర్ వే యూ కెన్ మేక్ 50,000 to 1 lakh rupees per month ఆఫ్టర్ ది మెయింటెనెన్స్ అండ్ పెట్రోల్. అది ఒకటి. సో అట్లానే మీరు చాలామంది కారు కొని ఖాళీ ఇంట్లో పెడతారు. బైకు కారు 2 ఉంటాయి, బైక్ వాడతారు, కారు ఖాళీ పెడతారు. అలాంటి విషయం నేనేమంటే మీరు పని చేసుకుంటూ ఈ కారు లీజ్కి ఇచ్చేసండి. ఈ ఊబర్ కానీ లేకపోతే వీళ్ళతో టైఅప్ అయితే యూ విల్ గెట్ ఎ కాన్స్టెంట్ ఇన్కమ్. మంచివాడిని పెట్టుకోవాలి. అంటే మనం బతకాలి అనుకుంటే రకరకాల ఆలోచనలు, రకరకాల ఐడియాలు ఉన్నాయి. మనకు కానీ ఎలాగ ఆచరిస్తాము అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నా దగ్గర చాలాసార్లు చెప్పాను, కొంతమంది లేడీస్ హౌస్ వైఫ్ ఉంటారు. ఇప్పుడు ఆ పిల్లలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెద్దగా అయిపోగానే వాళ్ళు కేర్ ఎక్కువ కావాలి, ఎస్పెషల్లీ లేడీస్ అయితే. వాళ్ళు ఇల్లు కదలడం అంటే కొద్దిగా టఫ్ ఛాలెంజ్. సో నేనేమంటానంటే వాళ్ళు డబ్బులు ఎలా చేసుకోవాలి, ఇందాక ఫోన్ అంటున్నాను, డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ 15,000 20,000 పెట్టి కోర్సు నేర్చుకుంటే దే కెన్ డూ వెబ్సైట్ డెవలప్. ఈరోజు చాలా ఈజీ. అమీర్పేట వెళ్తే వందలు వేల కంపెనీలు ఉంటాయి. సో జాయిన్ సమ్ ప్రోగ్రామ్. సో అదొక బిజినెస్. అట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా బిజినెస్ ఉంటాయి. సో రియల్ ఎస్టేట్లో ఈవెన్ క్యాటరింగ్ ఆఫ్ ఫుడ్, అంటే ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీకి మధ్యాహ్నం పూట ఫుడ్ పెట్టే అలవాటు ఉంది వాళ్ళకి, ఆల్ ఎంప్లాయీస్కి. మేము కొన్ని మీడియా ఛానల్స్ కూడా పెడతారు నాకు తెలిసి. సో అలా ఉండడం ఆ కాంట్రాక్ట్ తీసుకోండి. మెటీరియల్ సప్లై చేసుకోవచ్చు, కారు ఇవ్వచ్చు. అంటే మీరు కష్టపడాలి అనే తత్వం ఉండాలండి. మీ దగ్గర 10,000 ఉన్నా, 50,000 ఉన్నా, 1,00,000 ఉన్నా, ఆ రేంజ్లో మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఏది లేకపోతే మనం ఆల్రెడీ చెప్పిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఏ ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. సో దీని మీద ఇన్వెస్ట్మెంట్స్ ఉండి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనే అవగాహన కావాలంటే మనల్ని సంప్రదిస్తే డెఫినెట్గా వాళ్ళకున్న కెపాసిటీ, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్, వాళ్ళకున్న నైపుణ్యత బట్టి మనం ఏ బిజినెస్ చేయాలి, ఎంత చేసుకోవాలి, నీ గైడెన్స్. ప్రతి వాళ్ళకి కూడా 3 మెంటర్స్ ఉంటే బెటర్, 3 రకాల మెంటర్స్. ఇవే మీరు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, రతన్ టాటా గారు కానీ పెద్ద వాళ్ళందరూ కూడా దే హ్యావ్ మెంటర్స్. స్పిరిచువల్ మెంటర్ వేరు ఉంటారు, పర్సనల్ మెంటర్ వేరే ఉంటారు, అఫీషియల్ మెంటర్ వేరే ఉంటారు. సో మీరు ఒకరిని పెట్టుకుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మీకు తక్కువ టైంలో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఎపిసోడ్ చేసిన దానికి ఇప్పటికి మీలో మీకు తేడా వచ్చిందో లేదో మీకు తెలుసు. సో బై ఎక్స్పీరియన్స్, బై ప్రాక్టీస్ వీ కెన్ లెర్న్ మోర్. సో దీని మీద ఫర్దర్ డీటెయిల్స్కి లెట్ దెమ్ కాంటాక్ట్ అస్, వీ విల్ డెఫినెట్లీ గైడ్ దెమ్. దే కెన్ టేక్ అన్ అపాయింట్మెంట్ ఫర్ కన్సల్టింగ్ and they can come with their problem. We will answer all their queries and we will also help them how to establish the business. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ప్రేక్షకుల కోసం చాలా చక్కటి వివరాలు వివరించారు. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.